ఈగో అండ్ స్పిరిచువల్ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? అవసరం లేదు మనకు డిఫరెన్సెస్. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ నాట్ మైండ్ జర్నీ. దిస్ ఈస్ నాట్ ఈగో జర్నీ. ఇది సోల్ జర్నీ. మరి ఇంకా డిఫరెన్సెస్‌తో మనకేం పని? డిఫరెన్సెస్ అని అంటున్నామంటే అది మళ్ళీ ఈగో. మళ్ళీ ఈగో జర్నీలోకి మనం వెళ్ళిపోతాం. మనం మెయిన్‌గా వచ్చిందే ఇది ఈగో జర్నీ కాదు. ఇది సోల్ జర్నీ అని తెలుసుకోవటానికే మనమొచ్చాం. తెలిసిందా? సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం. యెస్, ఐ యామ్ సోల్. సోల్ అని తెలిసింది కదా! అయితే ఇప్పుడు మరి ఏంటి? ఈగో అంటే ఏంటి? అనే దాని గురించి మనం తెలుసుకుందాం. స్పిరిచువల్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ఏదైతే ఇన్ని రోజులు ఇది నువ్వు అని అనుకుంటున్నావో, ఇప్పుడు నీకు తెలిసింది కదా! అది నేను కాదు అని. ఐ మీన్ నీకు తెలిసింది. ఇది నేను కాదే! మరి ఏంటి నేను ఇలా బిహేవియర్ చేస్తున్నాను? ఇలా ప్రవర్తిస్తున్నాను? నేనిది కాదే! అని మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే అది ఏదొక విషయంలో అయినా కావచ్చు. ఏ విషయంలో అయినా కావచ్చు. నేనిది కాదే! నేనెందుకు ఇలా బిహేవియర్ చేస్తున్నాను? ఏదైతే కాదు నీకనిపిస్తుందో అది ఈగో. అది నిజానికి నువ్వు కాదు. ఇది సోల్ జర్నీ. ఇది సోల్ జర్నీ. స్పిరిచువల్‌గా నీకు అవేకెనింగ్ జరుగుతుంది కాబట్టే ఇలా నీకనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఇది నేను కాదు అని మీకు ఏదో ఒక సందర్భంలో అనిపించే ఉంటుంది. అది ఈగో. అది ఈగో అంటే. రైట్? మీకు ఇంకా అర్థమవుతూ ఉంటుంది. నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. థాంక్ యూ సో మచ్.